మంగళవారం నాడు రాష్ట్ర కార్యాలయం కోటి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సమావేశంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులుగా 5వసారి దుర్గం శ్రీనివాస్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారి అలా నూతనంగా మళ్ళా తిరిగి బాధ్యతలు తీసుకుంటున్నారు. వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి, యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత అనేక విజయాలు సాధించారు. విడివిడిగా ఉన్న జీవోలని ఒకే కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జీవోగా తీసుకొచ్చి అందరిని ఐక్యం చేయడంలో, యూనియన్ రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో, ఇంకా అనేక సమస్యల్ని ఎప్పటికప్పుడు జీతాలు వచ్చేటట్టు చూసుకోవడంలో, అనేక మందికి ఈఎస్ఐ పిఎఫ్ రాకపోతే అవి రావడంలో గత చరిత్రలో ఈ యూనియన్ కృషి చేసింది. పిఆర్సీలో కూడా భాగమయ్యేటట్టుగా ప్రయత్నం చేసి విజయం సాధించింది. కాబట్టి ఈ యూనియన్ని నిర్మాణపరంగా పటిష్టపరచుకొని ముందుకు పోవాలని రాష్ట్రంలో ఉన్న అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. మన సమస్యలన్నీ కూడా ఐక్యంగా కదిలి ప్రభుత్వం మీద దరఖాస్తుల ద్వారా, తప్పని పరిస్థితుల్లో నిరసనల ద్వారా, ఆందోళన ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తేనే ఈ సమస్యలు పరిష్కరించబడతాయి. మన పనులు మనం నిర్మాణపరంగా కరెక్ట్గా చేసుకుంటూ మన హక్కుల కోసం నిరంతరం ప్రయత్నం చేయటం అనేది తప్పు కాదు, అది అవసరం కూడా. దీన్ని గమనించి రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఈ సంఘాన్ని బలపరుచుకుంటూ దీన్ని బాగా నిర్మాణ పద్ధతుల్లో ముందుకు తీసుకుపోతూ సమస్యల పరిష్కారానికి బాగా ముందుకు పోవాలని నూతన నాయకత్వం ఇలా రాష్ట్ర కమిటీకి ఏర్పడ్డ వాళ్ళందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.